తెలంగాణ స్టైల్ చికెన్. ఆయిల్, సాజీరా, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 కొద్దిగా బగారా పువ్వు, టేస్ట్కు బగారా, సన్నగా తరిగిన ఆనియన్స్ రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు, ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కాల్చిన చికెన్ యూజ్ చేస్తున్నాను. చికెన్ బాగా మగ్గింది. ఇప్పుడు కారం వేస్తున్నాను. నేనైతే 5 స్పూన్స్ కారం వేస్తున్నానండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా. కారం మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే నా కారం టేస్ట్ని బట్టి వేసాను. వాటర్ వేస్తున్నానండి చికెన్ ఉడకడానికి. కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, ఫైనల్గా కొత్తిమీర. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయిందండి. చికెన్ కర్రీ ఈజ్ రెడీ. నేనైతే నాన్ స్పైసీగా చికెన్ చేశానండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.